ఫ్రెండ్స్ రేపు 12:35 టాక్సిక్ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. మ్యాక్సిమం ఈ పాటికి ప్రోమోని అయితే దింపేటటువంటి ప్రయత్నం చేస్తారు. అర్ధరాత్రి అయితే వస్తుంది ఆ ప్రోమో. ఆ టైంకి అయితే మనకి వీడియో చేసుకునేటటువంటి టైం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడే దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఆ సాంగ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా ఎత్తుకుంది ఎవరు అనేటటువంటి దానికి కూడా 100% క్లారిటీ వచ్చింది. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడతా చూడండి. ఫస్ట్ థింగ్, ఇలా ఎత్తుకుంది ఎవరిని అని చెప్పి మనం చాలా అనుకున్నాం అనమాట. కొందరేమో నయనతారానని, కొందరేమో మన రుక్మిణి వసంతానని, ఇంకొంతమంది ఏమో కియారాని. నేనైతే కియారా మ్యాక్సిమం హీరోయిన్ అయితే అని చెప్పి అన్నా. అదేవిధంగా హీరోయిన్ అని చెప్పి లుక్ అయితే రివీల్ చేసేసారు అనమాట. ఇక్కడ మ్యాక్సిమం చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఈ సాంగ్ మీద ట్రోల్స్ వస్తున్నాయి భయ్య. ట్రోల్సే కాదు, ఈ సాంగ్ని రిలీజ్ చెయ్యొద్దు అని చెప్పి కన్నడియన్స్ చాలామంది ఫైర్ అవుతున్నారు అనమాట. ఒకసారి ట్విట్టర్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. రీజన్ ఏంది, కన్నడియన్స్ ఈ సాంగ్ని రిలీజ్ చెయ్యొద్దు అని చెప్పి ట్రోల్ చేయడం ఏంది? వాళ్ళు అసలే పడిచేస్తారు కదా. మ్యాక్సిమం ఇంకా మీ అందరికీ తెలుసు అనమాట ఎలా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళ ఫ్యానిజం. కన్నడ హీరోని ఎవడైనా ఒక్క మాట అంటే మట్టికి అసలు భాషతో సంబంధం లేకుండా నార్త్ పేజే కానీ ఏ పేజే కానీ వచ్చేసి ఊచకోతే వస్తారు కామెంట్లో. అలాంటిది వీళ్ళు సపోర్ట్ చేసుకోకపోవడం ఏంది అని చెప్పి మీగా అనిపించచ్చు. చెప్తా వాటన్నిటి గురించి అయితే డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందు ఈ సినిమా మీద వచ్చేటటువంటి ట్రోల్స్ ఏంది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, ఫస్ట్ నార్త్ వాళ్ళే దీన్ని టార్గెట్ చేసి తిడుతున్నారనమాట. ఒకప్పుడు యష్ అంటే నార్త్ వాళ్ళకి పిచ్చి, మామూలు పిచ్చి కాదు. నార్త్ వాళ్ళు ఒక బాలీవుడ్ సినిమా వస్తుంది, మన యష్ సినిమా వస్తుంది అని అంటే అసలు వద్దు, బాలీవుడ్ సినిమా మాకు అక్కర్లేదు, బాయ్కాట్ చేసిన దాన్ని, మాకు యష్ సినిమానే కావాలి అనేటటువంటి ఇదనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే బాలీవుడ్ వాళ్ళకి నార్త్ వాళ్ళకి వాళ్ళ సినిమాల మీద ప్రేమ ఎందుకు వాళ్ళ టక్కన పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అనేటటువంటిది తెలియట్లా. కానీ ఒకప్పుడు వాళ్ళు బాయ్కాట్ బాలీవుడ్ అన్నారు, బాయ్కాట్ బాలీవుడ్ హీరోస్ అన్నారు, బాయ్కాట్ బాలీవుడ్ మూవీస్, అసలు మేము ఆ సినిమాలే చూడం, వాళ్ళు మాకు అక్కర్లేదు, మాకు సౌత్ నుండి సినిమాలు వస్తాయి, మాకు కన్నడ నుండి సినిమాలు వస్తాయి, మాకు వేరే వేరే హీరోలు సినిమాలు తీస్తారు అని చెప్పి వాళ్ళు అంతలా ప్రేమించిన వాళ్ళు సడన్గా మన మీద అయితే ప్రేమ తగ్గిపోయింది భయ్యా. కారణం ఏంది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర అప్పుడు పసలేదు. అంటే లైక్ వాళ్ళు తీసేటటువంటి సినిమాలు ఎలా ఉండేవి అంటే అన్నీ అట్టర్ ఫ్లాప్. ఒక్కటి కూడా ఆయమన్నటువంటి హిట్ లేదు. నాకు తెలిసి సల్మాన్ ఖాన్ది ప్రీవియస్గా బాగా హిట్ అయింది బజరంగి భాయిజాన్. ఆ తర్వాత సుల్తాన్ ఆడిందిలే, కానీ ఆ తర్వాత ట్యూబ్లైట్ అని, టైగర్ జిందా హై, ఏక్ టైగర్, చాలా సినిమాలు తీసిండు. అవి ఆన్నే ఆడలేదు. ఇంకా అమీర్ ఖాన్ పాపం తను తీసేటటువంటి అన్నీ బుస్ అవుతున్నాయి. అండ్ హృతిక్ రోషన్ మన వాటు కూడా ఎంత బూస్ అయింది అనేటటువంటి మీ అందరూ తెలుస్తుంది. బాగా ఆడింది ఏంటంటే క్రిష్ 3 అని చెప్తారు. ఆ తర్వాత సూపర్ 30 కూడా అలా ఆడింది. సో ఇక్కడ బాలీవుడ్ పతనం అనేటటువంటిది మొదలైంది. బాలీవుడ్ వాళ్ళకి ఏం పీకడం చేత కావట్లేదు. బాలీవుడ్ వాళ్ళ కన్నా మన సౌత్ వాళ్ళు బాగా తీస్తారు, టాలీవుడ్ వాళ్ళు బాగా తీస్తారు. అదే టైంలో మన బాహుబలి అనేటటువంటి సినిమాతో రావటం, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి పుష్ప అనేటటువంటి సినిమాతో రావటం, కార్తికేయ 2 అనేటటువంటి సినిమాతో రావటం, వాళ్ళు కేజీఎఫ్ అనేటటువంటి సినిమా, కేజీఎఫ్ 2 అనేటటువంటి సినిమా, హనుమాన్ అనేటటువంటి సినిమా. సో మన మీద బేభత్సంగా విరిపోయింది. లవ్వే అంతే లవ్వే అని చెప్పి బాలీవుడ్ పక్కన పడేసి మన మీద పడ్డారనమాట. కానీ సడన్గా వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఇండస్ట్రీ నుండి వచ్చేటటువంటి సినిమా మీద పిచ్చ ప్రేమ పెరిగిపోయింది. కారణం ఏంది అని అంటే, వన్ అండ్ ఓన్లీ దురంధర్. అవును, మీరు వినేది నిజమే. దురంధర్ సినిమా క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మామూలు ఇంపాక్ట్ కాదు భయ్య. వన్ అండ్ ఓన్లీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది. దురంధర్ ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది? ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది, అవునా కదా? అలాంటిది హిందీలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి 1200 కోట్లు, 1000 కోట్ల కన్నా ఎక్కువగానే ఇచ్చేశారు. అది అసలు మామూలు కాదనమాట. అంతకుముందు రణ్వీర్ మీద అసలు పిచ్చ హేట్ ఉండేది ప్రతి ఒక్కరికి. ఆయన అంటే నచ్చోడే కాదు, బయటకు వస్తాడు, ఇజ్జాత్ర తుప్పర బట్టలు వేసుకుంటాడు అని చెప్పి అందరూ తిట్టేది. కానీ వన్స్ దురంధర్ సినిమా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇక దాన్ని విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టేశారు. దురంధర్ అనేటటువంటిది నరాన్ని ఎక్కించుకున్నారు. అప్పటిదాకా మన టాలీవుడ్ సినిమాల్ని పొగిడే వాళ్ళు మన టాలీవుడ్ సినిమాలు తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఎలా చెప్తున్నాను అంటే, సందీప్ రెడ్డి వంగ అంటే అందరికీ ఇష్టమే. సందీప్ రెడ్డి వంగని వాళ్ళు కొంతమంది హేట్ చేయొచ్చు, కానీ కొంతమంది ఇష్టపడతారు అనమాట. ఈ మధ్యన యానిమల్కి మన దురంధర్కి కంపారిజన్ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ దురంధర్కే కొట్టేశారు. దురంధర్ ఇంకొక 1 hour ఉన్నా మేము చూసేటోళ్ళమే అలా అనిపించింది. మామూలు సినిమా కాదు అది. ఇంకో 1 hour అలా సినిమా తీసినా కానీ మేము కల్లార్పకుండా చూసేవాళ్ళమే. కానీ యానిమల్ సినిమా మాకు సోది అనిపించింది, యానిమల్ సినిమా ల్యాగ్ అనిపించింది అని చెప్పి చాలామంది కామెంట్లు నేను చూసాను అనమాట. షాక్ అయింది నేను. అరే, మన సౌత్ నుండి వచ్చినటువంటి వరంగల్ నుండి వచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగ సినిమా కన్నా మీకు ఆ దురంధర్ అంతా నచ్చింది ఏంద్రా అని చెప్పి అనిపించింది అనమాట ఫస్ట్ వాళ్ళు అంటున్నప్పుడు. కానీ ఆ సినిమా చూశాక నాకు మరీ అంత అనిపించలేదు లేండి. యానిమల్ దురంధర అంటే నేనైతే దీనికి సమాధానం చెప్పలేను అబ్బా. అది అసలు దానికి ఎవడు కూడా ఆన్సర్ చేయలేడు. నాకు 2 ఇష్టమే.
కానీ చాలామంది వాళ్ళ విధంగా కంపారిజన్స్ ఇది చేసేసారనమాట. సో వాళ్ళు ఎలా ఉండేదంటే వాళ్ళ దగ్గర సినిమాలు లేనప్పుడు మనల్ని విపరీతంగా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళ దగ్గర కంటెంట్ లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ కోసం అర్రులు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కంటెంట్ వచ్చింది కదా, సో మనల్ని అయితే ఇది చేసేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను అని అంటే టాక్సిక్, దురంధర్ ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. దురంధర్ 2 ఇది ది రివెంజ్, టాక్సిక్ అనేటటువంటిది డైరెక్ట్గా వచ్చేటటువంటి సినిమా. సో వీళ్ళు ఏమంటున్నారంటే మా సినిమాకి పోటీ ఇచ్చేంత గొప్ప వాళ్ళరా మీరు అని చెప్పి బాలీవుడ్ పేజెస్ అంటున్నాయి భయ్య, బాలీవుడ్లో ఉన్నటువంటి మేమర్స్. నేనైతే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఐదర్ టాక్సిక్ తగ్గినా బాగానే ఉంటుంది, కానీ టాక్సిక్ తగ్గేటటువంటి అవకాశాలు ఎక్కడా కూడా కనరాట్లేదు అనమాట. దురంధర్ తగ్గినా బాగానే ఉంటుంది, దురంధర్ కూడా తగ్గేటట్టు ఏం కనరాట్లా. 19th సినిమా అన్నారు వాళ్ళు, అప్పుడు చెప్పారు అదే డేట్న మ్యాక్సిమం సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ చాలామంది ఏమన్నారంటే మా సినిమాకి పోటీ వచ్చే రేంజరా మీది అని చెప్పి టాక్సిక్ని ట్రోల్ చేస్తున్నారు అనమాట. అసలు మా యష్ అడిపోయిండు, యష్ని మన రామాయణ్ సిరీస్లో రావణ్ లాగా తీసుకున్నప్పుడు ఎంత అప్రిషియేషన్స్ వచ్చినాయి తెలుసా. బాలీవుడ్ పేజెస్ మా రావణేష్ అన్నారు, కానీ వన్స్ వాళ్ళ సినిమాకి పోటీ కొత్తను అని చెప్పి మ్యాక్సిమం వాళ్ళైతే ట్రోల్ చేయడం మొదలుపెట్టారనమాట. నేనైతే ఇది షాక్ అయింది అనమాట, నాకైతే ఇది షాక్ని అయితే గురి చేసింది. ఓకే ఈ పోటీలో ఎవరు గెలుస్తారు, నువ్వు నీ ఒపీనియన్ చెప్పు, ఇంతమటికి కంపారిజన్ చేసి వీడియో చేయలేదు కదా, జస్ట్ ఒక్క మొక్కలో చెప్పు అని అంటే ఇప్పటిదాకా దురంధర్ నుండి ఏ విధమైనటువంటి ట్రైలర్ రిలీజ్ చేయాల. మనకు ఎంటైటిల్స్లో ఏదైతే ఉందో ఆ టీజర్నే మనమైతే చూసాం, మొన్న రిలీజ్ చేసింది. ఏ విధమైనటువంటి ట్రైలర్ రిలీజ్ చేయాలా, ఏ విధమైనటువంటి టీజర్ రిలీజ్ చేయాలా, ఏ విధమైనటువంటి సాంగ్స్ రిలీజ్ చేయాలా. ఇంకోటి ఏంటంటే రెహమాన్ డకాయిట్ చనిపోయిండు, దురంధర్ సినిమాలో లేడు కదా, దురంధర్ ది రివెంజ్లో పార్ట్ 1 ఆయన చనిపోయిండు. దురంధర్ సినిమా అంతలా హిట్ కావడానికి గల కారణం ఏంటంటే రెహమాన్ డకాయిట్ అనేటటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఉండటం వల్ల అందరికీ నరనరాన ఎక్కింది. ఆ వచ్చి డ్యాన్స్ వేసేది, అరబ్బీ కుత్తు దానికి డ్యాన్స్ వేసేటటువంటిది, తన స్వాగు, తన మాట, గాడి రాక్ దచ్చోత్ అనేటటువంటివి, దీనివల్ల ఆయన అందరూ కూడా ఓన్ చేసేసుకున్నారు. సో ఆయన్ని చూడడానికైనా సరే రిపీటెడ్ వెర్షన్లో చూశారు, ఆయన చూడడానికైనా సరే సినిమాకు మస్తు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. మీరు రివ్యూ ఇచ్చిన ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, దురంధర్ హీరో గురించి ఎంత ఎలివేట్ చేశారో తెలియదు, కానీ విలన్ గురించి చాలా అంటే చాలా ఎలివేట్ చేశారు. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు, మీరు టీజర్ చూస్తే అర్థమైంది కదా, తను రివెంజ్ తీర్చుకోబోతాడు మొత్తం. అప్పుడు అదేదో రియల్ స్టోరీ లాగా దాని అయితే చూపించండి, ఇదంతా కూడా కల్పితం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ రెహమాన్ చనిపోయాక ఆ రెహమాన్ ప్లేస్లో మన హంజా ఎలా వచ్చిండు, ఎలా ఏలిండు అనేటటువంటిది కాన్సెప్ట్, అది మీకు టీజర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా ఎక్స్పెక్టెడే, రెహమాన్ క్యారెక్టర్ కూడా లేదు కాబట్టి దురంధర్ సినిమానే వెనకడికి అయితే బెటర్ భయ్య, అది మటుకు నేను గట్టిగా చెప్తున్నా. వన్స్ టాక్సిక్ సినిమా రిలీజ్ అయ్యి, టాక్సిక్ నాట్ జస్ట్ ఏ నార్మల్ మూవీ, ఇట్స్ ఏ హాలీవుడ్ స్టఫ్ అని చెప్పి ఒక్క టాకు కానీ వచ్చిందనుకో దురంధర్ని నవిలి మింగేస్తాడు, అది మట్టి నిజం. నేనైతే హానెస్ట్లీ చెప్తున్నా, మ్యాక్సిమం దురంధర్ తగ్గితే బెటర్ అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఇప్పటికైతే నా హోప్ అంతా కూడా టాక్సిక్ సినిమా మీదే ఉంది, ఎందుకంటే రిలీజ్ చేసేటటువంటి టీజర్ మామూలుగా లేదు, రేపు ఒక్కసారి సాంగ్ వస్తే మట్టికి అన్ని లెక్కలు తేలుతాయని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ టాక్సిక్, రేపు 12:15 సాంగ్ ఉంది, అది వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మ్యూజిక్స్ అన్నారు విభూష్ ఎరగదీసిండు, సో మరి ఇదే తగ్గట్టు సాంగ్కి ఎలా మ్యూజిక్ ఇచ్చిండు, మన కేజీఎఫ్ లాగా సాంగ్ సెట్ అవుతా లేదనేటటువంటిది రేపైతే క్లారిటీ వచ్చేస్తుంది. అది ఫైనల్గా చెప్పేది మీ ఓటు ఏంది, దురంధర్గా టాక్సిక్ అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ మన పెద్ది నుండి కొన్ని క్లిప్స్ అయితే లీక్ అయ్యి వాడి గురించి వీడియో చేసి అది కూడా చూసేయండి. బాయ్, నమస్కారం.